సరే. హాయ్, హ్యాపీ సండే. ఈరోజు అందరు మీకు ఇష్టమైనవన్నీ చేసుకొని తినండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సరే, మీకందరికీ ఒక మంచి సాంగ్ వినిపిస్తాను నేను. ఆగండి, మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను 2 సాంగ్స్ పెడతాను. దాంట్లో ఒకటి చాలామందికి ఇష్టమవుతుంది, ఇంకోటి ఇష్టమైన వాళ్ళ కోసం సాంగ్ చేస్తాను. అది కూడా ఇష్టపడే వాళ్ళు ఉండాలి. ఏ పాటలు నేను పాడిన 2 పాటలు ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళు హ్యాపీగా వినండి, సంతోషంగా షేర్ చేయండి, వేరే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ అవర్స్ ఎక్కువసేపు చూసేటట్టు చేయండి. సరే, మీ మీద నాకు నమ్మకం ఉంది. ఆగండి, ఈ సాంగ్ అయితే చాలా జోక్గా ఉంటుంది, కానీ నా వాయిస్ అయితే బాగుండకపోయినా ఎటొకటి యాక్సెప్ట్ చేయండి. నేనైతే సింగర్ కాదు, కానీ పాడిన వాళ్ళు ఎవరో చెప్తాను, ఈ పాటకి యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరో చెప్తాను. ఈ సినిమా ఏందో మీరు నాకు కామెంట్లో పెట్టండి, సరేనా? ఆగండి, పూర్తి వరకు వినండి. ఈ పాట అంతా పాడతా, వినండి. తర్వాత ఇంకో పాట కూడా పాడతా. అయితే ఇప్పుడు ఆ పాట ఎవరు పాడారంటే ఎస్పి బాలు గారు, సుశీలమ్మ గారు. అయితే ఎస్పి బాలు గారు పాపం మనకి ఇప్పుడు దూరంగా ఉన్నారు. ఉన్నా కూడా దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది. ఆయన ఉన్నట్టే ఇప్పుడు ఆ పాట కూడా, ఆ పాటలు ఉన్నంత కాలం కూడా ఎప్పటికీ వాళ్ళు జీవించే ఉంటారు. పాటల రూపంలో సుశీలమ్మ గారు పాడారు, కానీ ఇప్పుడు నేను పాడుతున్నాను. ఆ పాట యాక్టర్స్ ఎవరంటే, యాక్టింగ్ చేసింది ఆ సాంగ్కి అల్లూరి రామలింగయ్య, రమాప్రభ గారు. సరేనా? సరేలే, ఈ పాట కూడా నచ్చే వాళ్ళు ఉంటారు కదా. నేను మీకు మొన్నే చెప్పా, ప్రతి పాటని ఆస్వాదించండి. ఎవరైనా వినడం కోసమే కదా వాళ్ళందరూ కూడా సింగర్స్, పెద్ద పెద్ద వాళ్ళు పాడారు. మరి మనం ఎందుకు ఏదో జోక్గా పాడుకొని హ్యాపీగా ఉండాలి కదా మనం కూడా. సరే, ఈ పాట పాడతాను, బాగానే ఉంటుంది. అంటే ఈ పాట కూడా నచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం. సరే, కొంచెం జోక్గా ఉంటుంది, అవతాలు చేయవాకండి, నన్ను యాక్సెప్ట్ చేయండి. పర్మినెంట్గాను నిన్ను చేసుకుంటాను, అబ్బా ఉన్నదంతా ఇచ్చేసి, అబ్బా నిన్ను చూసుకుంటాను, ఇంట బయట పట్టుకుని ఉంటాను. ఏరు దాటిపోయాక తెప్ప తగల వేస్తాను, ఊరంతా తెలిసాక వదిలిపెట్టిపోతాను, బండకేసి నిన్ను బాధేస్తానయ్యో, రేవులోన నిన్ను ముంచేస్తానయ్యో, అయ్యో అయ్యో అయ్యో. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశి రాయిటు రావే వయారి, చలమయ్యా వస్తాను, ఆ పైన చూస్తాను, తొందరపడితే లాభం లేదయ్యా, డా 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 డా. ముత్యాలు అవస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశి రాయిటు రావే వయారి. ఇప్పుడు విన్నారు కదా ఈ సాంగు. నేను ఓరల్గా పాడుతున్నా, ఇది నేనేమైతే ప్రిపేర్ అయ్యి నేనేం పాడటం లేదు. కానీ ఈ పాటలన్నీ మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? ఓల్డ్ సాంగ్స్ మెమరీస్ అంటే అసలు ఎంత బాగుంటాయి, అసలు వినడానికి ఎంత బాగుంటాయి. ఇప్పుడు వచ్చే సాంగ్స్ ఇప్పుడు జనరేషన్కి అనుకోండి, ఆఫ్కోర్స్. ఇప్పుడు మనము పూర్వకాలం సాంగ్స్ ఉంటారు కదా, పూర్వకాలం అంటే అప్పుడు సాంగ్స్ జనరేషన్లో పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకందరికి కూడా ఎంత ఇష్టం ఉంటుంది పాపం. వాళ్ళ కోసమే కదా నేను ఈ పాట పాడుతున్నాను. సరే, ఇంకొక సాంగ్ కూడా పాడుతున్నాను. అది ఆదివారం స్పెషలు, అదీగాక ఆయన బర్త్డేకి స్పెషలు, నాకు ఇష్టమైన హీరో గారి బర్త్డే స్పెషలు, నాకు ఇష్టమైన హీరోని ఇష్టపడే ఫ్యాన్స్ వాళ్ళకు ఒక
ఒక హ్యాపీ సాంగ్ అది పాడతాను, వాళ్ళందరికి కూడా ఇష్టం. సరే పాడుతున్నాను. నాకు ఇష్టమైన హీరోలే ఫస్ట్ పాడుతున్నా. ఏం సాంగ్ అంటే కొద్దిగానే బిట్టు పాడుతాను అది. ఈ పాట ఇప్పుడు నేను పైన పాడాను చూడు పాట, ఆ పాట మీరు ఏ సినిమా నాకు కామెంట్ పెట్టండి. అల్లు రామలింగయ్య, రమాప్రభాది. తర్వాత ఇప్పుడు ఈ సాంగ్ పాడుతున్నాను. కోకమ్మ కోకమ్మ చెప్పమ్మ తెలిసోకు ఏ పాటిదో, వద్దమ్మ తప్పమ్మ తెలిసాక ఏమేమిటో, నా పొంగు వంగు చూసి నేనే వచ్చాలే, ఇచ్చే రోజే వస్తే అన్నీ ఇస్తాలే, ఊరించకు నన్ను ఉడికించడం, నన్ను వేధించడం న్యాయమా, కోకమ్మ చెప్పమ్మ తెలిసోకు ఏ పాటిదో, వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో. ఏం సాంగ్ ఇది తెలుసు కదా, ఏ సినిమా తెలుసా? కానీ కనీసం ఎవరిదో తెలుసా? చిరుగారిది. సరే, ఈరోజుతో ఈ సండేతో మంచి 2 హ్యాపీ సాంగ్స్ పాడుకున్నాము, గుర్తు చేసుకున్నాము. సరే, నెక్స్ట్ వీక్ మళ్ళీ గుర్తు చేస్తా. మళ్ళీ రోజు కూడా మామూలు పాత సాంగ్స్ కూడా పాత ఉన్నాయి కదా, అవి కూడా పెడతాను, వింటుండండి. హాయ్, మీకు అందరికీ నా ఛానల్లో నేను చేసేవి ఏవైనా మంచి మాటలు అవి ఇవి. భగవద్గీత కూడా షార్ట్ వీడియోలో ఈరోజు పెట్టాను, చూడండి. షార్ట్ వీడియోలో చాలదు కాబట్టి దీంట్లో కూడా నేను పెడుతుంటా భగవద్గీత పాటలు, మంచి మాటలు అన్నీ. ఇప్పుడేంది ఈరోజు మెమరీస్, పాత పాటల మెమరీస్ గుర్తు చేసుకుందాము, గుర్తుకొస్తున్నాయి, గుర్తు చేసుకుందాము. ఓల్డ్ సాంగ్స్ ఇష్టపడే వాళ్ళ కోసం అని నేను టైటిల్స్ పెడతా. సరే, హాయ్ బాయ్. చూడండి నన్ను ఒకసారి.